కళ్ళల్లో తెలియని అమాయకత్వం, కల్మషం లేని చిరునవ్వులు చిందిస్తున్న ఈ పసిపిల్లలను చూస్తే ఏదో తెలియని అనుభూతి. పాలుగారే ఈ పాపాయిలను పారవశ్యంతో చూస్తారు మనసున్న వాళ్ళు. మీరు చూస్తున్న ఈ చిన్నారులందరికీ ఒకే ఒక్క పోలిక ఉంది. ఆ ఒక్క పోలికతోనే వీరంతా ఇక్కడున్నారు. అదేంటో చెప్పగలరా? వీరంతా ఆడపిల్లలు, పైగా అనాథలు. ఎవరో చేసిన చీకటి తప్పుకు తప్పనిసరై వీళ్లను వదిలించుకుంటే వీధి పాలైన అనాథలు. పోషించలేక కొందరు, కోరికలు అదుపు చేసుకోలేక కొందరు, ముందు చూపు లేక మరికొందరు. ఇలా కారణాలు ఏమైనా వీరి ప్రమేయం లేని తప్పుకు శిక్షను అనుభవిస్తున్నారు ఈ చిన్నారులు. ఆడపిల్లగా పుట్టేందుకు కారణం తాము కాదని, తమ తల్లిదండ్రులేనని తెలియని వీరు తల్లి ఆలన తండ్రి పాలనకు దూరంగా జీవిస్తున్న అభాగ్యులు. ఈ పాలుగారే పాపాయిని చూడండి, ఎంత ముద్దుగా ఉంది. ఈమెకు సంబంధించి ఒక చేదు నిజాన్ని వినడానికి సిద్ధపడండి. ఈమెకు ఒక చేయి లేదు. పుట్టుకతో ఆ చేయి లేదనుకుంటున్నారా? కాదు. ఎవరు ఏ కారణం చేత పడేశారో కానీ రైలు పట్టాలపై వదిలి వెళ్లారు. ఏ జన్మ పుణ్యమో, ఏ దేవుడి వరమో ఆ రైలు ఆమె చేతిపై నుంచి వెళ్ళింది. అదే రైలు ఏడవడం తప్ప ఏమీ తెలియని ఆ పసి గొంతుపై నుండి వెళ్ళి ఉంటే ఒక్కసారి ఊహించండి. ఇలాంటి ఎందరో చిన్నారులు ఏ ముళ్ళ పొదల్లోనో, రోడ్డు పక్కన చెత్త కుండీల్లోనో, బావుల్లోనో, లేదా కుక్కలకు పందులకు ఆహారంగానో వారి జీవితాలు బలైపోతున్నాయి. సకల జీవజాతుల్లో ఏ జాతి కూడా తమ పిల్లలపై వివక్ష, కఠినత్వం చూపవు. తమ పిల్లల్లో ఆడా మగ తేడాలు చూడవు. ఎన్నో రంగాల్లో ఖ్యాతి గడించిన మనిషి, విచక్షణ ఆలోచన కలిగిన మనిషి, నవమాసాలు మోసి పేగు తెంచుకు పుట్టిన బిడ్డను తమకు సంబంధం లేదన్నట్లు వదిలేయడం నిజంగా మనిషి జాతికి అవమానకరం. ఆడపిల్ల అని తెలిసి ఆ పాపాయిని వదిలించుకునే వారికన్నా ఇక్కడ మీరు చూస్తున్న వారు ఎంతో నయం. వీరికి వేయి దండాలు. ఇలాంటి శిశువులను చేరదీసి వారి ఆలనా పాలనా చూస్తున్న ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు కోటి దండాలు. ఆడపిల్లలు కాకూడదు, ఎన్నటికీ అనాథ పిల్లలు. ప్రతి తల్లిదండ్రులు తమకు పుట్టిన సంతానం ఆడైనా మగైనా సమానంగా చూసుకుని వారిని ప్రయోజకులుగా, వారి కాళ్లపై వారు నిలబడేలా, సమాజం గర్వపడేలా తీర్చిదిద్దే కోణంలో ఆలోచించాలని, అది చేతకాని వారు అసలు పిల్లల్ని కనడం మానేయాలని మా ఆకాంక్ష. ఆడపిల్లల్ని గర్వంగా తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులందరికీ మా హృదయ అభినందనలు.